బ్రేకింగ్ చూస్తున్నాం. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 8 మంది ఎమ్మెల్యేలు 5 సిట్టింగ్ ఎంపీలు తమతో టచ్ లో ఉన్నారని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ తో పొత్తు ఉండదన్నారు. ఇదంతా కేసీఆర్ ఆడుతోన్న నాటకమని ఆరోపించారు. తెలంగాణలో 17కి 17 సీట్లు గెలుస్తామన్నారు. బీఆర్ఎస్ ఒక్క సీట్ కూడా గెలిచే అవకాశం లేదన్నారు. దేశవ్యాప్తంగా 400 సీట్లు గెలుస్తామన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి ఉంటే ఇప్పటికే కేటీఆర్ జైల్లో ఉండేవాళ్లని చెప్పారు. కేటీఆర్ అవినీతి వ్యతిరేకించి హరీష్ బయటకు వస్తే ఆయన్ని బీజేపీలోకి తీసుకుంటామన్నారు. కేసీఆర్ అహంకారంతో బీఆర్ఎస్ ఖతమైందని ఎద్దేవా చేశారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 8 మంది ఎమ్మెల్యేలు 5 సిట్టింగ్ ఎంపీలు తమతో టచ్ లో ఉన్నారని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ తో పొత్తు ఉండదన్నారు. ఇదంతా కేసీఆర్ ఆడుతున్న నాటకమని ఆరోపించారు. తెలంగాణలో 17కి 17 గెలుస్తామన్నారు. బీఆర్ఎస్ ఒక్క సీట్ కూడా గెలిచే అవకాశం లేదన్నారు. దేశవ్యాప్తంగా 400 సీట్లు గెలుస్తామన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి ఉంటే ఇప్పటికే కేటీఆర్లను జైల్లో ఉండేవాళ్లని చెప్పారు. కేటీఆర్ అవినీతిని వ్యతిరేకించి హరీష్ బయటకు వస్తే ఆయన్ని బీజేపీలోకి తీసుకుంటామని చెప్పారు. కేసీఆర్ అహంకారంతో బీఆర్ఎస్ ఖతమైందని ఎద్దేవా చేశారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజశేఖరాచారి అందిస్తారు. రాజశేఖరాచారి, చెప్పండి. బండి సంజయ్ చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. 8 మంది ఎమ్మెల్యేలు 5 మంది ఎంపీలు తమతో టచ్ లో ఉన్నారు, రావడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరు వాళ్ళు, ఏమిటి, ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ యామిని. రీసెంట్ గా ప్రజాహిత యాత్రను బండి సంజయ్ కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా కొంత విరామం తీసుకొని మళ్ళీ ఈ నెల 25 నుంచి మళ్ళీ బండి సంజయ్ యాత్ర ప్రజాహిత యాత్ర కొనసాగబోతుంది. దానిలో భాగంగా ఆయన కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవడం జరుగుతుంది. అయితే బీజేపీ సంబంధించిన బండి సంజయ్ ఇప్పుడు ఈ రోజు కొంచెం ఆసక్తికర వ్యాఖ్యలు, కొన్ని ఘాటు వ్యాఖ్యలు, అలాగే ఎవరు ఊహించిన విధంగా ఆయన చిట్ చాట్ చేయడం జరిగింది మనతోటి. అందులో భాగంగానే బీఆర్ఎస్ సంబంధించిన 8 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు. వారితో పాటు ఒకరిద్దరు అంటే ఒక ఎమ్మెల్యేతో టచ్ ఉంటే వారితో ఇంకొకరు వస్తున్నారు అన్నట్టుగా, ఒకరు బోనస్ గా వస్తున్నట్టు ఆయన అంతరంగంగా చెప్పాడు. వాళ్ళతో పాటు 5 మంది సిట్టింగ్ సంబంధించిన బీఆర్ఎస్ సంబంధించిన ఎంపీలు కూడా తమ టచ్ లో ఉన్నారని చెప్పేసి, ఎలాంటి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ తో మేము పొత్తు పెట్టుకోమని చెప్పేసి ఆయన కరాఖండిగా చెప్పారు. ఇదంతా కేసీఆర్ ఆడుతున్న నాటకం, అంటే కాంగ్రెస్ తో ఆయన ఆల్రెడీ కుమ్మక్కై ఉన్నాడని చెప్తూ ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఎందుకంటే సాక్షాత్ ఒకప్పుడు మోడీనే అవినీతి పడు అని చెప్పేసి తిట్టడం జరిగింది, విమర్శలు చేయడం జరిగింది. కాబట్టి అటువంటి వారితో ఎట్టి పరిస్థితులు మాకు పొత్తు ఉండబోదని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళని ఎన్డీఏలో కూడా అధికారంలో ఉన్నప్పుడు మేము ఎన్డీఏలో చేర్చుకోలేదు. ఇప్పుడు అధికారం కోసం వాళ్ళు అనుకాశం ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎన్డీఏలో చేర్చుకోబోని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే తెలంగాణలో కూడా ఈసారి 17 ఎంపీ స్థానాలు గెలుస్తామని చెప్పడం జరిగింది. ఈసారి సంబంధించినటువంటి ఎంఎస్ సంబంధించిన అసౌద్యం వయసులో మేము ఓడించబోతున్నాము, ఆ స్థానంలో మేము బీజేపీ గెలవబోతుందని చెప్పేసి దేశవ్యాప్తంగా 400 సీట్లకు పైగా ఎన్డీఏ కూటమి సీట్లకు సంపాదిస్తుందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అలాగే బీఆర్ఎస్ సంబంధించిన అంటే ఇప్పుడు ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు పోటీ చేయడానికి కూడా వాళ్ళకి అభ్యర్థులు కూడా దొరకడం లేదు. వాళ్ళు అటు ఇటు పక్క చూపులు చూస్తున్నారు. ఎవరైతే వస్తారు, ఎవరు జాయిన్ అవుతారు, మన దాంట్లో జాయిన్ అయితే ఎవరు పోటీ చేయొద్దు అనే ఆలోచనలో కూడా ఎంపీలకు సంబంధించిన క్యాండిడేట్లు దొరకని పరిస్థితులు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ పరిస్థితి ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఉంటే, ఇప్పుడు ప్రస్తుతం గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒకవేళ బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఉంటే ఈ పాటికే కేటీఆర్ తో సహా కేసీఆర్ ఇప్పటికే జైల్లో ఉండేవాళ్ళనేది ఆయన తీవ్ర వ్యాఖ్య చేశాడు. గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ కు అయితే ఇవి ఎందుకంటే బీజేపీని బీఆర్ఎస్ అవినీతి కోలం కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఇతర కారణాలు కావచ్చు, వాటిలో ఈ పాటికే వాళ్ళని జైలు వేస్తే ఉండేవాళ్ళం అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే కాంగ్రెస్ గురించి కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఇప్పటికే ప్రజలు కాంగ్రెస్ కి ఎందుకు ఓటు వేసాం రా బాబు అని చెప్పేసి ప్రజలు చాలా బాధపడుతున్నారు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. కర్ణాటకలోనే కాదు తెలంగాణలో సైతం కూడా 6 గ్యారెంటీలు, అక్కడ 5 గ్యారెంటీలు ఇస్తే ఒకటి యాడ్ చేసి ఇక్కడ తెలంగాణలో 6 గ్యారెంటీలు ఇచ్చారు. ఆ 6 గ్యారెంటీ కూడా ఇక్కడ నెరవేర్చలేదు.
అందుకే కర్ణాటకలో లాగానే ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ప్రజలు చాలా బాధపడుతున్నారని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అలాగే కేఏపాల్ కూడా ఆయనకు వ్యంగ్యంగా ఒక వాక్యం కూడా చెప్పాడు. కేఏపాల్ కూడా నేను 10,000 సీట్లు గెలుస్తానని చెప్పి చెప్పుకుంటారు. అలాగే ఇక్కడ కాంగ్రెస్ కూడా అలాగే చెప్తుందని చెప్పేసి కేఏపాల్ వ్యాఖ్యలతో పోలిస్తే ఆయన అంటే ఒక వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. అలాగే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాముడి మోడీ అంటే పార్లమెంట్ పోలికలను ఆయన పోల్స్తూ చెప్పడం జరిగింది. పార్లమెంట్ ఎలక్షన్ లో రాముడు మోడీ ఒకవైపు అయితే రజాకారులు మరియు ఎంఐఎం బీఆర్ఎస్ వీళ్ళు ముగ్గురు ఒకవైపు ఉంటారు. ప్రజలే తెలుసుకోవాలి ఎవరికి ఓటు వేసి గెలిపిస్తారని చెప్పేసి ప్రజలపైన భారం పెడుతూ బీఆర్ఎస్ ఎండగడుతూ ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే ఏ ప్రభుత్వం అయినా 5 ఏళ్ళు ఉండాలని కోరుకుంటారు. మేము అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళ వాగ్దానాలను నిలుపుకుంటూ 5 ఏళ్ళు వాళ్ళు పరిపాలించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఎవరి ప్రభుత్వాన్ని మేము పడగొట్టే ప్రయత్నం అయితే మేము రాజశేఖరాచారి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే హరీష్ రావు బయటకు వస్తే వాళ్ళ అవినీతిని వ్యతిరేకించి పార్టీలోకి తీసుకుంటామని చెప్తున్నారు. మొన్న ఈ మధ్య హరీష్ రావు కూడా రేవంత్ రెడ్డి అన్న ఒక మాటకి కౌంటర్గా మీరు దిగిపోతే నేను సీఎం అవుతానని కూడా అన్నారు. అంటే ఆయనకి సీఎం పదవి పైన ఆసక్తి ఉందా, బయటకు ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా, ఏమిటి ఈ వ్యాఖ్యల వెనుక అంతరార్థం ఏమనుకోవచ్చు? అంటే ఆయన ఆ వ్యాఖ్య ఎందుకు అనాల్సి వచ్చిందంటే కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుపడుతూ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. ఎందుకంటే ఆ పగుళ్ళు అవి చిన్న చిన్న విషయాలు అవి చేత కాకపోతే మేము 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 వాటిని చేపిస్తాము, అంతేగాని అది ఇచ్చిపెట్టి ఆ చేత రిపేర్లు చేయడం అది రిపేర్లు చేయించడం వదిలేసి ఎంతసేపు బీఆర్ఎస్ పైన పక్క వాళ్ళ మీద పడుతున్నారు. మీకు చేత కాకపోతే చెప్పండి, మాకు అధికారం ఇవ్వండి, మేము చేస్తాము, నన్ను సీఎంగా చేయండి అని చెప్పేసి ఒక వ్యాఖ్యానం చేయడం జరిగింది హరీష్ రావు. దాంట్లో భాగంగానే ఆయన అనడం జరిగింది. అలాగే ఈ వ్యాఖ్యకు కౌంటర్ గా అంటే హరీష్ రావు ఇలా మాట్లాడి నేను సీఎం గా నాకు ఇస్తే నేను చేస్తాననే వ్యాఖ్యను బండిపై చూపిస్తూ హరీష్ ను వ్యాఖ్యలను ఉదాహరిస్తూ ఆయన ఏం చెప్పారంటే హరీష్ కు ఒకవేళ ఇష్టం ఉంటే మేము బీజేపీలో చేర్చుకుంటాము, ఎందుకంటే అవినీతి పుట్టే మేము చేర్చుకుని ఆయన సీఎం మా పార్టీలో చేర్చుకొని రాజశేఖరాచారి థ్యాంక్ యూ.